అందరికీ నమస్కారం. వృద్ధులు, పెన్షనర్లకు సంబంధించిన ప్రతి అప్డేట్ మీ యొక్క ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మరియు అవగాహన కోసం మీ యొక్క సమస్యలన్నీ గూడా మరి ప్రతిపక్ష పార్టీల వారికి, ప్రజాప్రతినిధులందరికీ, ప్రభుత్వానికి చేరే వరకు మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షనర్లు మరియు వృద్ధుల యొక్క సంక్షేమానికి మన ఛానల్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఇక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకెళ్దాం. అందరికీ పెన్షన్ మా లక్ష్యం. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే అంటే ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఇతర కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా మరి పనిచేసే అందరికి కూడా పెన్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ ఎస్ రామన్ అయితే తెలిపారు. ఇందుకోసం వృద్ధాప్యం సమీపించే లోపే ధనవంతులు కాండి అనే నినాదంతో పనిచేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ ఎంపవరింగ్ కార్పొరేట్స్ ఎనేబులింగ్ భారత్ అనే అంశంపై జరిగిన ఒక సదస్సులో ఆయన ఈ విషయం ప్రకటించారు. దేశంలో 55 కోట్ల మంది ఉద్యోగుల్లో సంఘటిత రంగంలో పనిచేస్తున్న 10 కోట్ల మంది ఉద్యోగులకు మాత్రమే ప్రస్తుతం పెన్షన్ సదుపాయం ఉందన్నారు. అంటే దాదాపు 45 కోట్ల మందికి అంటే సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా 45 కోట్ల మందికి పెన్షన్ సౌకర్యాలు అయితే ఎంత బాగా లేవు. ఇక 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న సంఘటిత రంగంలోని ఉద్యోగుల్లోనూ చాలా మందికి పెన్షన్ పథకాలపై సరైన అవగాహన లేదన్నారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడే తమ రిటైర్మెంట్ జీవితానికి ఆర్థిక చేయూత ఇచ్చే పెన్షన్ ఫండ్ ఖాతా కూడా ప్రారంభించాలని రామన్ కోరారు. నెలకు 3,000 పెట్టుబడితో పెన్షన్ ఫండ్ ఖాతా ప్రారంభించి 2-3% పెంచుకుంటూ పోతే ఏటా సగటున 9.2% రాబడులు పొందవచ్చన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతో మొబైల్ ఫోన్ ద్వారా 2-3 నిమిషాల్లోనే పెన్షన్ ఫండ్ ఖాతా ఓపెన్ చేయవచ్చన్నారు. పెన్షన్ ఫండ్ ఖాతా చెల్లింపులు అంత ఈజీగా చేయవచ్చని పిఎఫ్ఆర్డీఏ చైర్పర్సన్ రామన్ అయితే తెలిపారు. ఇక వృద్ధాప్యానికల్లా సంపన్నులు కావాలి అంటూ ఈ విధంగా అందరికీ పెన్షన్ మా లక్ష్యం అని ఈ విధంగా మరి పెన్షన్ రెగ్యులేటరీ ఫండ్ అథారిటీ చైర్పర్సన్ రామన్ ప్రకటించడం గుడ్ న్యూస్. మరి దాదాపు భారతదేశ వ్యాప్తంగా ఉన్న 45 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి రిటైర్మెంట్ అయినటువంటి వారికి వారందరికీ కూడా మరి ఈ విధంగా పెన్షన్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక మరి మన ఛానల్లో ఏ విధంగా పెన్షన్ ఫండ్ ఖాతా ప్రారంభించాలి, మరి ఎలా మీరు సేవింగ్ చేసుకోవాలి, ఎలా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందాలనే అంశం మీద కూడా అవగాహన కోసం ఒక పూర్తి వివరాలతో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. ఇక ప్రభుత్వం మరి రిటైర్ అయిన వారికి ప్రస్తుతం రిటైర్మెంట్ దగ్గర ఉన్న వారికి అందరికీ కూడా ప్రభుత్వం అనేక ఆర్థిక వెసులుబాట్లు, సౌకర్యాలు కల్పించాలి. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కంపెనీలు, బడా కార్పొరేట్ కంపెనీలు కూడా లక్షల కోట్లు లాభాలు ఆర్జిస్తున్నాయి. మరి వారికి అతి తక్కువ జీతాలు ఇస్తూ, అతి తక్కువ పెన్షన్లు ఇస్తూ మరి శ్రమ దోపిడీకి చేస్తున్నారు. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కంపెనీ యాజమాన్యాలు కానీ మరి ఉద్యోగుల పెన్షన్ల సంక్షేమం కోసం కృషి చేసే విధంగా కార్మిక సంఘాలు కూడా ప్రయత్నాలు చేయాలి. చట్టాలు కూడా, లేబర్ కోడ్లు కూడా మార్చాలి. ఇక అందరికీ పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పి కోరుకుందాం. పెన్షన్లందరికీ గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. పెన్షన్లకు సంబంధించిన ప్రతి సమస్య, ప్రతి అంశంపై అప్డేట్ అందించడానికి మన ఛానల్ ఎప్పుడు ముందుంటుంది. మీ యొక్క కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ యొక్క సందేహాలు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను క్లియర్ చేస్తాను. విషయాల బెస్ట్. థ్యాంక్ యూ.